అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథలు 1947 ఆగస్టు సంచికలోని తేనెటీగల సహాయం. పూర్వం ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సుమతి అనే ఒక చక్కటి చుక్కలాంటి కూతురు ఉండేది. ఆ పిల్ల అందం దేశాల్లో మారుమోగిపోయింది. ఎంతోమంది రాజకుమారులు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని చూస్తుండేవాళ్ళు. వాళ్ళల్లో సింహల దేశపు రాజకుమారుడు సింహకేరు ఒకడు. అతను పెద్ద సైన్యాన్ని పోగుచేసి పెద్ద పెద్ద ఓడలలో జావా దేశం మీదకి దండెత్తాడు. యోగదత్తుడికి ఈ సంగతి తెలిసింది. అతని మంత్రులు, సామంతులు యుద్ధం చేసి సింహకేరును జావాలో కాలు పెట్టకుండానే పారద్రోలమన్నారు. కానీ యోగదత్తుడు ఒప్పుకోలేదు. రాజులు యుద్ధం చేయడం ప్రజలకు మంచిది కాదు. ఏ రాజు ఓడిపోయినా నష్టపడేది ప్రజలే. కాబట్టి అతన్నే ఈ ప్రజల్ని ఏలనిద్దాం. నాకేమీ అభ్యంతరం లేదు. నేను నా భార్యను, పిల్లను తీసుకుని అడవిలోకి పోయి ఉంటాను అన్నాడు. యోగదత్తుడు అడవికి వెళ్ళిపోయాడు. మంత్రులు, సామంతులు, ప్రజలు అతనితో కూడా అడవికి వెళ్లారు. సింహకేరు జావాలో దిగాడు. అక్కడ అతనికి ఒక్క నరమానవుడు కనిపించలేదు. అతను నిరుత్సాహపడ్డాడు. యోగదత్తుడు ఎక్కడ ఉన్నది అతనికి జాడ చెప్పే వాళ్ళు లేరు. యోగదత్తుడు దట్టమైన అడవికి పోయి అక్కడ ఒక గుహలో భార్యాబిడ్డలతో ఉండసాగాడు. ఓ రోజు ఉదయాన అతను తపస్సు చేసుకోవడానికని బయలుదేరాడు. దోవలో తామర కొలువు ఒకటి ఉన్నది. అక్కడ ఒక తామర పువ్వు మీద సాలీడు వలపన్ని ఉంది. ఆ వలలో ఒక్క తేనెటీగ చిక్కుకొని ఉన్నది. యోగదత్తుడికి జాలి వేసి ఒక పుల్లతో దాన్ని తప్పించాడు. ఆ తర్వాత మామూలు చోటుకు పోయి కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. అతనికి ఆ వేళ దేవి ప్రత్యక్షమే. ఓ రాజా, తేనెటీగకు నువ్వు చేసిన ఉపకారం ఊరికే పోదు. శత్రువు నుంచి నిన్ను అవి కాపాడతాయి. చెట్ల మానులతో ఒక కోట కట్టు. జావా దేశపు తేనెటీగలన్నీ వచ్చి దాంట్లో ఉంటాయి అని చెప్పి మాయమైంది. యోగదత్తుడు ఆ ప్రకారంగానే కోట కట్టాడు. తేనెటీగలన్నీ వచ్చి అందులో ఉన్నాయి. అతని ప్రజలు కూడా ఆ కోటలోనే ఉన్నారు. కొంతకాలానికి యోగదత్తుడు ఇక్కడ ఉంటున్న సంగతి సింహకేరుకు తెలిసింది. అతను రాజును చంపి అతని కూతుర్ని ఎత్తుకుపోదామని అనుకొని పెద్ద సైన్యంతో వచ్చి కోట మట్టుబట్టించాడు. కానీ అతన్ని ఎవరూ ఎదిరించలేదు. సింహకేతు కొయ్యగోటను ధ్వంసం చేశాడు. ఇంకేం తేనెటీగలు ఒక్క మాటుగా జుమ్మని లేచినాయి. సింహకేరును అతని సైన్యాన్ని గుర్రాల్ని చచ్చేటట్టు కుట్టినాయి. పాపం సింహకేరు మొహమంతా వాచిపోయి కళ్ళు కనపడక గుర్రం మీద నుంచి పడిపోయాడు. యోగదత్తుడు అతన్ని తన గుహలోకి తీసుకుపోయి గాయాలు మాంపి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. సింహకేరు బుద్ధి తెచ్చుకొని జావా ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అక్కడే ఉండిపోయాడు.